బలిజ సోదర సోదరీమణులందరికీ కూడా నా నమస్కారాలు. నా పేరు మధుసూదన్. నేను గత 35 సంవత్సరాలుగా డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేశాను. ముందుగా అఖండ విజయం సాధించిన చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,30,00,000 మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో దాదాపు 24% అంటే 1/4 వంతు అనగా 75 లక్షల మంది కాపు బలిజ కులస్తులు ఉన్నారు. వీరంతా పవన్ కళ్యాణ్ గారి ఆశయము ఆవేదనను గుర్తించి ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ వెన్నంటి నడిచారు. గంప గుత్తగా కూటమి అభ్యర్థులను గెలిపించారు. అందుకే ఈసారి ఇంత భారీ మెజారిటీ కూటమికి వచ్చింది. ప్రతిపక్షం ఈ గాలిలో కొట్టుకుపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80 నియోజకవర్గాలలో కాపు బలిజ కులస్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. కూటమి అభ్యర్థుల గెలుపును వీరు నిర్ణయించారు. అందువల్లనే ఇంత భారీ మెజారిటీ వచ్చింది. నేను చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా నా బలిజ సోదరుల తరఫున ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్, ఈసారి కాపు బలిజ కులస్తులకు ప్రభుత్వంలోనూ ఇతర అధికారిక పదవులలోనూ సముచిత ప్రాధాన్యత కల్పిస్తారని, సముచిత న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. బలిజ కులస్తులకు సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం చేస్తే ఇంక ఎప్పుడూ మా కాపు బలిజ కులస్తులు తెలుగుదేశం మరియు జనసేన పార్టీ వెంటే ఉంటారు. దయచేసి మాకు సముచిత స్థానము కల్పిస్తారని మేము ఆశిస్తున్నాము. జై బలిజ, జై జై బలిజ.